ఐపీఎల్ 2026 సీజన్లో 50% మ్యాచ్లు అయిపోయాయి. ఎవరు ప్లేఆఫ్స్కి వెళ్ళబోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ టీం ఇంకెన్ని మ్యాచ్లు గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1 స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ నెక్స్ట్ జరగబోయే 7 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే చాలు వాళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. ఆల్రెడీ ఎప్పుడో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్కి వెళ్ళిపోయింది. దాని గురించి మనం డిస్కషన్ చేసి కూడా వేస్టే. వాళ్ళు నెంబర్ 1 అంతే ఈ సీజన్లో. ఎందుకంటే వాళ్ళు ఆడిన ఏ ఒక్క మ్యాచ్ను కూడా ఇంతవరకు ఓడిపోలేదు. పాయింట్ల పట్టికలో కూడా 13 పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతుంది పంజాబ్ కింగ్స్. ఇక 2వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. నెక్స్ట్ జరగబోయే 7 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిస్తే చాలు. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక 3వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. నెక్స్ట్ జరగబోయే 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిస్తే చాలు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ రాయల్స్ నెక్స్ట్ జరగబోయే 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిస్తే చాలు. 10 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నారు రాజస్థాన్ రాయల్స్. ఇక గుజరాత్ టైటన్స్ నెక్స్ట్ జరగబోయే 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిస్తే చాలు. ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. 8 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నారు గుజరాత్ టైటన్స్. ఢిల్లీ క్యాపిటల్స్ నెక్స్ట్ జరగబోయే 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. చెన్నై సూపర్ కింగ్స్ నెక్స్ట్ జరగబోయే 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్తారు. ఇది కొంచెం కష్టమనే చెప్పాలి. ముంబై ఇండియన్స్ నెక్స్ట్ జరగబోయే 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్తారు. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. కలకత్తా నైట్ రైడర్స్ నెక్స్ట్ జరగబోయే 6 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవాలి. ఆల్మోస్ట్ వీళ్ళు ప్లేఆఫ్స్ రేస్ నుండి అవుట్ అయిపోయినట్టే. లక్నో సూపర్ కింగ్స్ నెక్స్ట్ జరగబోయే 6 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి. ఇక ఎల్ఎస్సీ కూడా ప్లేఆఫ్స్ నుండి తప్పుకున్నట్టే.